సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో పులిచింతల ప్రాజెక్టు జెన్కో ఆర్టిజన్ కార్మికుల అమరణ దీక్ష 9వ రోజుకు చేరింది. వజ్నేపల్లి శివార్లోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద కార్మికులు దీక్ష కొనసాగిస్తున్నారు. తమ భూములు తీసుకుని కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయించుకుని ఆ తర్వాత ఉద్యోగాల నుంచి తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. తమకు ఆర్టిజన్ కార్మికులుగా ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించే వరకు దీక్ష కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. వీళ్ళు ఆన్ ఫర్ విత్ ఆర్టిజన్గా గత ప్రభుత్వంలో ఆర్టిజన్ చేసినప్పుడు వీళ్ళు అన్ని అర్హతలు ఉన్నా కానీ వీళ్ళని ఆర్టిజన్ చేయకుండా ఆపడం జరిగింది. దాంట్లో వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన సందర్భంగా అప్పుడున్నటువంటి సిఎండి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆన్ ఫర్ విత్ ఆర్టిజన్గా గుర్తించి వేతనాలు ఇస్తూ ఉన్నారు. వీళ్ళు అంటే ఆర్టిజన్ కాకుండా చేస్తున్నటువంటి ఉద్యోగం ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిఎండి గారు ఈ ఆన్ ఫర్ విత్ ఆర్టిజన్ ఉండది, దీన్ని తీసేయండి, అవుట్సోర్సింగ్గా వీళ్ళని కన్వర్ట్ చేయండి అని చేస్తున్నాము. మేము కన్స్ట్రక్షన్ నుంచి ఏమైతే ఉందో అంతా వర్క్ చేసుకుంటూ వస్తున్నాము. మాకు 2015లో ఆర్టిజన్ ఇవ్వాలి. మాకు సిఓడి అనే ఒక ఆప్షన్ పెట్టి మీకు కన్స్ట్రక్షన్ అయిపోగానే రన్నింగ్లోకి రాగానే ఇస్తామని చెప్పి మాకు మాట ఇచ్చారు. సిఎండి గారు అంటే ఆల్ సిఎండీస్ మా పులిచింతలకి ఓపెనింగ్ రోజు వచ్చి మీకు ఒక నెల రోజుల్లో ఆర్డర్లు కాపీలు ఇస్తామని చెప్పారు. చూస్తున్నాం అవుతుంది అనుకున్నప్పుడల్లా మేము ఏం చేశారంటే మాకు ఇచ్చేటప్పటికల్లా నిరుద్యోగుల కోర్టు